హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులందరికీ కూడా అతి ముఖ్యమైన గమనిక ఏంటనే వివరాలు పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, ఉపాధ్యాయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 10ల సంవత్సరాలు ప్రభుత్వానికి నిస్వార్థ సేవ చేసి జీవితంలోని మలి అంకరలో అడుగుపెడుతున్న మీకు శుభాకాంక్షలు. పదవి విరమణ అనేది మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది. ఈ అమూల్యమైన సమయాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా గడపాలంటే మీకు హక్కుగా రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలైన పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ సకాలంలో అందటం అత్యంత ముఖ్యం. అయితే క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి అనేది కొంచెం భిన్నంగా ఉంది. కొందరు డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్, డీడీఓ కార్యాలయం సిబ్బంది లేదా సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పదవి విరమణ చేసిన ఉద్యోగులకు 3-7 నెలల పాటు, కొన్నిసార్లు సంవత్సరం పాటు కూడా ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ కన్నీటి కష్టాలకు ఏజీ కార్యాలయాన్ని తప్పుపట్టడం సరికాదు. అసలు సమస్య మీ సర్వీస్ పుస్తకంలో సరైన రీతిలో నిర్వహించక నిర్వహించకపోవడంలోనే ఉంది అనైతే చెప్తున్నారు. ఈ ఇబ్బందులను అధిగమించి మీ పదవి విరమణ ప్రక్రియను సులభతరం చేయడానికి మనం ఎ ఎలా మార్గం అనేది చూద్దాం ఇప్పుడు. సమస్యను కొన్ని పార్ట్‌లుగా విడదీయడం జరిగిందనమాట. ఇందులో ఫస్ట్ పార్ట్ సమస్యకు అసలు మూలం ఏంటి? సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. మీ పదవి విరమణ ప్రయోజనాలన్నీ మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్ ఆధారంగానే లెక్కించబడతాయి. ఈజీ కార్యాలయం కేవలం ఎస్ఆర్‌లో ఉన్న వివరాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటుంది. ఎస్ఆర్‌లో తప్పులు లేదా అస్పష్టత ఉంటే మీ ప్రయోజనాలు నిలిచిపోవడం లేదా తగ్గించబడటం ఖాయం. సర్వీస్ పుస్తకంలో సాధారణంగా దొర్లే తీవ్రమైన తప్పులేంటని చూసుకున్నట్లయితే, ఇందులో మొదటిది పీఆర్సీ ఫిక్సేషన్‌లో లోపాలు. ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే పే రివిజన్ కమిషన్ పీఆర్సీ స్కేల్‌ల నిర్ధారణ, కంపారిజన్ స్టేట్మెంట్‌లు, ఆప్షన్ ఫారాల వివరాలను అసంపూర్ణంగా నమోదు చేయటం అనేది తేలింది. ఇంక్రిమెంట్‌లు నమోదులో అస్పష్టత కూడా గమనించడం జరిగిందనమాట. వార్షిక ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ 6, 12, 18, 24 ఏళ్ళు ప్రమోషన్స్, అలాగే ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ మంజూరు చేసినప్పుడు దానికి సంబంధించిన ఉత్తర్వులు, ప్రొసీడింగ్స్ నంబర్, తేదీని రిమార్క్స్ కాలంలో స్పష్టంగా రాయకపోవడము, అలాగే ఒకే ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్స్ వస్తే దానికి గల కారణాన్ని స్పష్టంగా వివరించకపోవడం ఇలాంటివి. ఇక జీత నష్టపు సెలవు ఎల్‌డబ్ల్యూపీ వివరాలు, వైద్య కారణాలపై మెడికల్ గ్రౌండ్స్ తీసుకున్న జీత నష్టపు సెలవు పెన్షన్‌కు అర్హత గల సర్వీస్‌గా పరిగణించబడుతుంది. కానీ ఆ సర్వీస్‌కు సంబంధించిన మెడికల్ సర్టిఫికేట్ వివరాలను ఉత్తర్వులను అంటే ఎస్ఆర్‌లో నమోదు చేయకపోవడంతో ఏజీ కార్యాలయం ఆ కాలాన్ని సర్వీసు నుంచి మినహాయిస్తుంది. దీనివల్ల మీ అర్హత సర్వీసు తగ్గి పెన్షన్ తగ్గుతుంది. వార్షిక ధృవీకరణలో ఖాళీలు, గ్యాప్స్ ఇన్ యాన్యువల్ వెరిఫికేషన్, ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు కూడా సర్వీస్‌లో ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ప్రతి సంవత్సరం సర్వీస్‌ను ధృవీకరించాలి. మధ్యలో ఏ సంవత్సరంలోనైనా ధృవీకరణ లేకపోతే దానిని అనుమానాస్పదంగా భావించి పెన్షన్ ప్రతిపాదనలను నిలిపివేసే అవకాశం ఉంది. ఇక కుటుంబ సభ్యుల పేర్లలో వ్యత్యాసాలు ఏమైనా ఉంటే ఎస్ఆర్‌లో ఉన్న జీవిత భాగస్వామి పేరు, పెన్షన్ పత్రాలు, ఆధార్ కార్డ్‌లో ఉన్న పేరుకు మధ్య అక్షర దోషాలు లేదా తేడాలు ఉండటం వల్ల కూడా పెన్షన్ అనేది ఆగిపోవచ్చు. ఇబ్బందులైతే ఎదురవ్వచ్చు. ఇక పార్ట్ 2 చూసుకున్నట్లయితే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే. ఉద్యోగిగా మీ హక్కులు, బాధ్యతలు మీ చేతిలో అయితే ఉన్నాయి. పదవి విరమణ రోజే పెన్షనర్ చేతికి పెన్షన్ పత్రాలు ఇవ్వాలి అని ప్రభుత్వ ఉత్తర్వులు చెప్తున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల అది అమలు కావటం లేదు. కాబట్టి మీరే చొరవ తీసుకోవాలి. ఇందులో మొదటిది మీ హక్కులను తెలుసుకోండి. సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు జీఓఎంఎస్ నంబర్ 152 ప్రకారంగా ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు ఉంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ లేదా సెప్టెంబర్ మధ్య మీ ఎస్ఆర్‌ను మీకు చూపించి అందులోని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకుంటూ మీ సంతకం తీసుకోవాల్సిన బాధ్యత డీడీఓపై ఉంది. ఈ హక్కును తప్పనిసరిగా వినియోగించుకోండి. తప్పులను సరిదిద్దమని కోరే హక్కు
మీ ఎస్ఆర్‌లో తప్పులుంటే వాటిని వెంటనే సరిచేయమని మీ డీడీఓను లిఖితపూర్వకంగా కోరండి. వారు నిరాకరిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళండి. రెండోది, పదవి విరమణకు ముందు మీ కార్యాచరణ ప్రీ రిటైర్మెంట్ చెక్ లిస్ట్. రిటైర్మెంట్‌కు 2 సంవత్సరాల ముందు ప్రతి ఏటా మీ ఎస్ఆర్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోండి. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, సెలవులు అన్నీ సరిగ్గా నమోదయ్యాయో లేదో చూసుకోండి. రిటైర్మెంట్‌కు ఒక సంవత్సరం ముందు మీ ఎస్ఆర్ యొక్క పూర్తి జిరాక్స్ కాపీని తీసుకోండి. సర్వీస్ విషయాలపై అవగాహన ఉన్న నిపుణులు లేదా సీనియర్లతో దానిని ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. రిటైర్మెంట్‌కు 6 నెలల ముందు మీ పెన్షన్ ప్రతిపాదనల ఫైల్ సిద్ధమై ఏజీ ఆఫీస్‌కు పంపబడిందో లేదో మీ డీడీఓతో నిర్ధారించుకోండి. ఆలస్యం చేస్తుంటే ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళండి. ఇక పార్ట్ 3, అధికారిక ప్రక్రియ దశల వారీ పూర్తి సమాచారం. మొదటిది, మీ పదవి విరమణ తేదీని సరిగ్గా నిర్ధారించుకోండి. 1వ తేదీ జన్మించిన వారైతే మీరు, అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ 1వ తేదీ ఉంటే నెలలో, మీరు పుట్టిన నెలకు ముందు రోజు, అంటే పుట్టినరోజుకు ముందు రోజనమాట. 1వ తేదీకి ముందు రోజు ఏ రోజొస్తే ఆ రోజున, అంటే జూలై 1న పుడితే జూన్ 30న మీ పదవి విరమణ డేట్ అనేది ఫిక్స్ చేస్తారు. ఈ విధంగా మనము నిర్ధారించుకోవచ్చు. ఉదాహరణకు పుట్టిన తేదీ జూలై 1, 1964 అయితే పదవి విరమణ తేదీ 30 జూన్ 2024 అవుతుంది. రెండవ తేదీ లేదా తర్వాత జన్మించిన వారు మీ పుట్టిన తేదీలోని చివరి తేదీని పదవి విరమణ చేస్తారు. ఉదాహరణకు పుట్టిన తేదీ జూలై 2 లేదా జూలై 15, 1964 అయితే మీ పదవి విరమణ అనేది 31 జూలై 2024 అవుతుంది. ఇక సర్వీస్‌లో ఉద్యోగి మరణిస్తే, ఒకవేళ సర్వీస్‌లో ఉండగా ఉద్యోగి మరణిస్తే, ఆ మరణించిన తేదీ ఏదైతే ఉంటుందో దాన్నే పదవి విరమణ తేదీగా అయితే పరిగణిస్తారనమాట. ఇది రిటైర్మెంట్ డేట్ ఇలా నిర్ధారించుకోవడానికి ఉంటుంది. ఇక అత్యంత కీలకమైన దశ పెన్షన్ ప్రతిపాదనల ప్రక్రియ. ఇక్కడే మీ ప్రమేయం చాలా అవసరం. ఇక్కడ జాప్యం జరిగితే మీ ప్రయోజనాలు నెలల తరబడి ఆలస్యమవుతాయి. కాలపరిమితి. పదవి విరమణ తేదీకి ఖచ్చితంగా 6 నెలల ముందు మీ పెన్షన్ ప్రతిపాదన ఫైలు ఏజీ ఆఫీస్‌కు చేరాలి. ఎస్ఆర్ అప్డేట్. మీ సర్వీస్ రిజిస్టర్ ఎస్ఆర్‌ను పూర్తిగా అప్డేట్ చేసి అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి. భవిష్యత్ ఇంక్రిమెంట్. మన పదవి విరమణ తేదీకి సమీప భవిష్యత్తులో ఇంక్రిమెంట్ ఉంటే, అంటే మీరు జూన్ 30న రిటైర్ అవుతారనుకోండి. జూలై 1న వచ్చే ఇంక్రిమెంట్ కూడా దానిని ముందు రోజుకే మార్చి కలిపి ఇస్తారనమాట. ఆ ఇంక్రిమెంట్‌తో కలిపి మనకు పెన్షన్ అనేది ఫిక్స్ చేస్తారు. మీ ప్రయోజనాలను పెంచే కీలక నియమాలు. నోషనల్ ఇంక్రిమెంట్ జీఓఎంఎస్ నంబర్ 235 డేటెడ్ ఆన్ 27th అక్టోబర్ 1998 ప్రకారంగా మీరు పదవి విరమణ చేసిన మరుసటి రోజే మీకు వార్షిక ఇంక్రిమెంట్ తేదీ ఉంటే, ఆ ఇంక్రిమెంట్ ప్రయోజనాన్ని మీ పెన్షన్ గ్రాట్యుటీ కమ్యుటేషన్ లెక్కింపు కోసం వర్తింపజేస్తారు. ఉదాహరణకు జూన్ 30న రిటైర్ అయ్యి జూలై 1న ఇంక్రిమెంట్ ఉంటే, ఆ ఇంక్రిమెంట్‌ను కలిపి జీతం పైన మీకు, ఇంక్రిమెంట్ కలిసిన జీతం పైన మీకు, అంటే ఒక రోజు తర్వాత ఇంక్రిమెంట్ ఉన్నా సరే, ముందు రోజుకే కలిపి, అంటే రిటైర్మెంట్ తేదీకే కలిపి దానిపైన పెన్షన్ లెక్కిస్తారు. ఇది మీ ఆర్థిక ప్రయోజనాలను కొంచెం పెంచుతుందన్నమాట కొద్దిగా. సర్వీస్ వెయిటేజ్. 33 సంవత్సరాల అర్హత. సర్వీసు పూర్తి చేసిన వారికి పూర్తి పెన్షన్ వస్తుంది. ఒకవేళ మీ సర్వీస్ 20 సంవత్సరాలు దాటి 33 సంవత్సరాల లోపు ఉంటే, పూర్తి పెన్షన్ ప్రయోజనం కోసం గరిష్టంగా 5 సంవత్సరాల వెయిటేజ్ బోనస్ సర్వీస్ అయితే కలపబడుతుంది. పెన్షన్ లెక్కింపు. మీరు పదవి విరమణ చేసే నాటికి తీసుకుంటున్న చివరి నెల జీతంలోని బేసిక్ పేలో 50% మీకు నెలవారీ పెన్షన్‌గా నిర్ధారిస్తారు. స్పెషల్ టీచర్లు మరియు అప్రెంటిస్ సర్వీసు. జీఓఎంఎస్ నంబర్ 398. ఈ జీవో ప్రకారంగా స్పెషల్ టీచర్లు, అప్రెంటిస్‌గా చేసిన సేవలు కూడా పెన్షన్ క్వాలిఫైయింగ్ సర్వీస్‌గా పరిగణించబడతాయి. ఈ వివరాలు మీ ఎస్ఆర్‌లో నమోదయ్యేలాగా చూసుకోండి. ప్రతిపాదనలు పంపే అధికారిక మార్గం. ఛానెల్ ఆఫ్ సబ్మిషన్. ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులైతే హెచ్ఎం ద్వారా ఎంఈఓకి, ఎంఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపబడతాయి. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులైతే హెచ్ఎం ద్వారా ఏజీ ఆఫీస్‌కే పంపబడతాయి. ఎందుకంటే ఇక్కడ హెచ్ఎంఏ డీడీఓగా వ్యవహరిస్తారు కాబట్టి. ఇక ప్రధాన ఉపాధ్యాయులు, హెచ్ఎంలు, ఎంఈఓల ప్రతిపాదనలైతే డిప్యూటీ ఈఓ లేదా డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపబడతాయి. ఎయిడెడ్ పాఠశాల ఉపాధ్యాయులైతే కరెస్పాండెంట్ ద్వారా డీఈఓ ద్వారా ఏజీ ఆఫీస్‌కి పంపబడతాయి. ఇక పార్ట్ 4లో ఏజీ ఆఫీసు ఆమోదం తర్వాత ప్రక్రియ, ఇతర ముఖ్య అంశాలు. ఇక్కడ పెన్షన్ మంజూరు మరియు ట్రెజరీ ప్రక్రియ గురించి చూద్దాము. ఏజీ ఆఫీస్ నుంచి మంజూరు. మీ పత్రాలను పరిశీలించి ఏజీ ఆఫీస్ వారు పెన్షన్ పేమెంట్ ఆర్డర్, పీపీఓ, గ్రాట్యుటీ కమ్యుటేషన్ ఆర్డర్‌లను సంబంధిత డీటీఓకు పంపుతారు. ఎస్టీఓ లేదా డీటీఓ కార్యాలయంలో మీరు సమర్పించాల్సినవి.
పీపీఓ కాపీ మరియు ఏజీ నుంచి వచ్చిన ఇతర ఉత్తర్వులు, మీరు చివరగా పని చేసిన కార్యాలయం నుంచి నో డ్యూ సర్టిఫికేట్ అండ్ లాస్ట్ పే సర్టిఫికేట్ ఎల్‌పిసి, యానెక్సరీ 1, 2, 3 మరియు డిక్లరేషన్ ఫార్మ్స్, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ జిరాక్స్, ఆధార్ మరియు పాన్ కార్డ్ జిరాక్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, భార్యాభర్తల జాయింట్ ఫోటో అయితే ఉత్తమం అని చెప్తున్నారు. ఇవన్నీ తీసుకొని మీరు ఏజీ కార్యాలయాన్ని సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఇక ఉద్యోగి సర్వీస్‌లో మరణిస్తే కుటుంబానికి అందే ప్రయోజనాలేంటో చూద్దాము. దురదృష్టవశాత్తు ఉద్యోగి సర్వీస్‌లో ఉండగా మరణిస్తే ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది. అర్హులైన కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ వర్తిస్తుంది. ఇది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ మరియు సీపీఎస్ ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. గ్రాట్యుటీ నామినీ లేదా కుటుంబ సభ్యులకు చెల్లిస్తారు. కమ్యుటేషన్ ఇక్కడ ఫ్యామిలీ పెన్షనర్‌కి కమ్యుటేషన్ వర్తించదు. అత్యవసరం హెల్త్ కార్డ్ అండి. పెన్షనర్ హెల్త్ కార్డ్‌గా మార్చుకోవాలి. సో, పదవి విరమణ చేసిన వెంటనే మీ పాత ఉద్యోగి హెల్త్ కార్డ్‌ను అనేది చెల్లదు. మీరు 6 నెలల వరకు చెల్లుతుందనమాట. తర్వాత చెల్లదు. మీరు తప్పనిసరిగా పెన్షనర్ హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈహెచ్ఎస్ పోర్టల్‌లో మీ ట్రెజరీ ఐడీతో లాగిన్ అయ్యి, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, కొత్త హెల్త్ కార్డ్ కోసం దరఖాస్తు చేయాలి. ఇది మీకు మీ జీవిత భాగస్వామికి వైద్య సేవలు పొందడానికి అత్యవసరము. ఫ్రెండ్స్ గుర్తుంచుకొని మీ సర్వీస్‌లో మీరు చూపిన కొద్దిపాటి శ్రద్ధ పదవీ విరమణ తర్వాత మిమ్మల్ని ఎన్నో ఇబ్బందుల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి గట్టెక్కిస్తుంది. మీ హక్కుల పట్ల చైతన్యంతో ఉండండి. అధికారులను ప్రశ్నించి మీ పనులను సకాలంలో పూర్తి చేయించుకోండి. ఈ అమూల్యమైన సమాచారాన్ని ఈ వీడియోని తోటి మిత్రులకు, సహోద్యోగులకు పంపి వారి పదవీ విరమణ ప్రయోజనం కూడా సాఫీగా సాగేలాగా సహాయపడగలరని అయితే ఆశిస్తూ మీకు సంతోషకరమైన, ఆరోగ్యకరమైన మరియు ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో, ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్‌కి సంబంధించి తాజా సమాచారం కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.